ఎలా ఉన్నా తాడిపత్రిలో ఎలక్షన్ హడావిడి ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? పవన్ కళ్యాణ్ గారే భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయండి. అయితే మీ ఓటు ఎవరికి ఫైనల్ గా? జనసేనకే వేస్తాం. జనసేన గుర్తు తెలుసా మీకు? గ్లాసు మెజార్టీలో నెక్కుతాడు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి అవుద్ది. ఏంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లాంటి ఎందుకండి పవన్ కళ్యాణ్? ఈ కేతాబల గురించి ఏం పని చేసింది? ఎంపీగా ఉంది, ఏం చేసింది? జగన్ పార్టీలో ఏం చేశారు? ఏ ఊళ్ళో అన్న తట్టమట్టేసారా? పోనీ ఎక్కడికన్నా ఏమైనా పని చేసారా? 30 సంవత్సరాల క్రితం ఇచ్చిన లోన్లు వదిలేసాడు పనికిమాలాడు. వీడు ముఖ్యమంత్రి, వీడికి ఓటు. ఎక్కడన్నా మీది పిఠాపురమైన లోకల్? తాడిపత్రి. ఎలా ఉన్నా తాడిపత్రిలో ఎలక్షన్ హడావిడి ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? పవన్ కళ్యాణ్ గారే భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయండి. ఒక పిఠాపురం నియోజకవర్గంలో 54 ఊళ్ళో కూడా మెజార్టీ భారీగా వస్తుందండి. ఇంచుమించు 1,00,000 పైగా మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంట? ఇక్కడ మాకు లోకల్ బాహుబలి అని వరం గారు సపోర్ట్ ఫుల్గా ఉంటుందండి. గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి నాయకుడు వరం గారు అండి. ఆయన కూడా ఎంతమంది నాయకులు వచ్చినా, అధికారంలో ఉన్న నాయకులు వచ్చినా, వరం గారు గ్రౌండ్ లెవెల్ నాయకుడు ఇక్కడ లోకల్లో సపోర్ట్ ఫుల్గా ఉందన్న. ఆయన గెలిపించి సత్తా ఆయనకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ తిరగక్కర్లేదు, క్యాన్వాసింగ్ గెలిపించి తీసుకొస్తారు. ఎలాంటి అభివృద్ధి చేస్తారంటారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిస్తే? పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళడం వల్ల ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు, చేనేత కార్మికులకు బాగుంటది. రైతులు కష్టాలతో ఉన్న రైతుల్ని ఆదుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు ఉన్నాయి. అలాగే టూరిజం హబ్గా దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి. హిందూ మతం గురించి అయితే అన్ని మతాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయగలరు. ఇక్కడ ఒక సీఎం క్యాండిడేట్ కాబట్టి ఆయన వల్ల నియోజకవర్గం భారీగా అభివృద్ధి చెందుద్దని ప్రజలు మాత్రం విశ్వాసంగా ఉన్నారు. అయితే ఇక్కడ మీకు లోకల్ సమస్యలు ఏమున్నాయి అన్న? ఇక్కడ సమస్యలు అనేకమన్నా, సమస్యలు చెప్పడానికి లేవు. ఈ ప్రభుత్వం వచ్చాక మీకే తెలుసు, మీడియా గొంతు కూడా నొక్కేస్తుంది. ఇంకా ప్రజలు ఏం చెప్తారు? గొల్లపురంలో ఎలా ఉందండి? మరి పక్కనే పవన్ కళ్యాణ్ గారు హౌస్ తీసుకుని నివసించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది జనసేన తరపు నుంచి. అలాగే వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? జనసేన గెలిచే అవకాశం. ఎందుకండి జనసేన? అతను 2 సార్లు పెట్టి ఓడిపోడే నోటిని తర్వాత కొత్తగా చూడాలన్నది అభిప్రాయం అందరిది. జనసేన వస్తే మంచి జరిగిద్ది అంటారా మీ ఊరు? జరుగుద్దని అనుకుంటున్నాం. అయితే గత 5 ఏళ్లుగా మరి ఇక్కడ వైసీపీ నుంచి వంగా గీత గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆవిడ ఎలాంటి అభివృద్ధి చేసింది? ఎక్కడ ఏమో అభివృద్ధి చేసినట్టు కనపడలేదండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు పథకాలే కానీ అభివృద్ధి పనులు ఏమీ లేవు. పథకాలు మరి అందరికి అందుతున్నాయి అంటారు? ఇక్కడ అందరికీ అందుకూడదు, అందుతున్నాయి. అందరికీ అందవండి, కొంతమందికే. అందినోళ్ళు ఒక రకంగా ఉంటారు, అందరోళ్ళు ఒక రకంగా ఉంటారు. అందిన పథకాల వల్ల ఏం సుఖం లేదండి. ప్రజలు కూడా పనులు కూడా మానేసి ఉన్నారు. చేసి కూడా వ్యవసాయం పని చేసి కూడా వ్యవసాయం పని చేయట్లేదు. ఏ పనికి ఆ పని అక్కడ ఏమి లేదు. అయితే మీకు ఇక్కడ లోకల్ గా ఉన్న సమస్యలు ఏంటండి? లోకల్ ఉన్న సమస్యలు ఏంది? అభివృద్ధి కోరుకుంటాం మేము. ఆ రోడ్లని, చెరువు బాగు చేయడం అని ఇలాంటి ఏదైనా చేస్తే బాగుందని చూస్తాం. ఈ కాలంలో ఎక్కడికక్కడ గండిలు అడిపోయాయి వరదలకి. ఒక్క కాలం కూడా ఎవడో ఏం పని చేయలేదు. కలింగలాలు పోయాయి, ఆ నీరు ఆయి కట్టుకుని అన్ని పోయాయి. ఎవడో ఇప్పుడు మట్టి వేసినోడు లేడు, ఆ కట్టినోడు లేడు. అది అయితే పవన్ కళ్యాణ్ వస్తే మరి ఇవన్నీ చేస్తారంటారా? చేస్తారేమో అనుకుంటున్నాం. మా కొత్త ప్రభుత్వం చూస్తే వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని అనుకుంటున్నాం. అయితే మీ ఓటు ఎవరికి ఫైనల్ గా? జనసేనకే వేస్తాం. జనసేన గుర్తు తెలుసా మీకు? గ్లాసు. ఇక్కడ ఎంపీ ఎవరండి? ఎంపీ ఉదయ్ కుమార్ ఎవరు అంటున్నారు. అతను పెట్టాడు ఈ పార్టీ తరఫుని.
అదే తంగేళ్ళు ఉదయ శ్రీనివాస్ ఏదో అంటున్నారు కదా, అతను ఎంపీ. అయితే ఇప్పుడు సునీల్ పెట్టాడు. అయితే కొంతమంది క్రాస్ అవుట్ అవుతుంది అంటున్నారు, కొంతమంది సునీల్ మీద అభిప్రాయం ఉంది. ఏంటంటే 2 సార్లు పోయాడు అతను అనేసి సానుభూతి. ఎంపీ ఓటు మాత్రం ఇద్దరి మీద పడుతున్నారు. ఎమ్మెల్యే మాత్రం ఇది పక్క జనసేన. ఎంపీకి మరి ఇక్కడ చూసుకుంటే ఎలాంటి ప్రజా ఆదరణ ఉంది? ఎంపీ ఆదరణ అంటే ఇద్దరు ఎప్పుడు చేయలేదు కదా, కొత్త వాళ్ళు ఏం చేస్తారన్నది ఆదరణ ఏముంటది వీళ్ళకి, వచ్చిన తర్వాత చూడాలి. ఇంకా ఉదయ్ గారు తెలుసా మీకు? ఇక్కడ తెలియదేమా, ఈ పవన్ కళ్యాణ్ కూడా చూడటమే కానీ ఉదయ్ గారు ఎవరో తెలియదు మాకు. ఆయన ప్రజల్లో తిరుగుతూ ఉండటం, ఇలా మంచి పనులు ఏమన్నా చేశారు? ఇక్కడ ఏం చేసినట్టు ఏం లేదు, ఏమీ లేదు. అది అతను అంతే, సునీల్ అంతే. సునీల్ ఇక్కడికి వచ్చి ఎప్పుడు కనపడినట్టు చేసినట్టు లేదు. సునీల్ 2 దఫాలుగా పోటీ చేశాడు, టీడీపీలో చేశాడు, అవ్వలేదు. తర్వాత వైసీపీలో చేసినట్టున్నాడు, అందులోనే అవ్వలేదు. అయితే మరి ఫైనల్ గా ఇప్పుడు ఎంపీకి అలాగే ఎమ్మెల్యేకి మీ ఓటు ఎటువైపు వేస్తుంది? జనసేన వేసేస్తారండి. ఇది కూడా ఓటు మళ్ళీ వాల్యూ తేడా వస్తుంది. ఎంపీ ఒకలోనే, ఇది ఇక్కడ ఎమ్మెల్యే ఒకడు అయితే బాగుండదు కదా. రెండు కూడా దానికే వేసేస్తారు. అయితే ఇక్కడ మీకు పక్కనే పవన్ కళ్యాణ్ గారు నివాసం ఉంటున్నారు, అలాగే ఆయన జనసేన నుంచి పోటీ చేస్తున్నారు, అలాగే వైసీపీ నుంచి వంగా గీతా గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అంట? పవన్ కళ్యాణ్. ఎందుకండి పవన్ కళ్యాణ్? ఈ గీత ఎవరి గురించి ఏం పని చేసింది? ఎంపీగా ఉంది, ఏం చేసింది? జగన్ పార్టీలో ఏం చేశారు? ఏ ఊళ్ళో అన్నా తట్టమట్టేసారా? పోనీ ఎక్కడికన్నా ఏమైనా పని చేసారా? 30 సంవత్సరాల క్రితం ఇచ్చిన లోన్లు వదిలేసాడు పనికిమాలోడు. వీడు ముఖ్యమంత్రి, వీడికి ఓటు. ఏం చెప్పం? ఇంటి పన్ను 2000, 8000, కరెంటు బిల్లు 500, 1500. ఇది అది అయిన ఉద్యోగం. నేను ఇంటికి ఇస్తున్నాను, నేను ఇంటికి ఆడింటికి ఇవ్వడం ఏంటి? ఎవరికైనా దెబ్బ తగిలితే పాపం చంద్రబాబు 5 లక్షలు ఇచ్చిపోడు, వెంటనే దాని భర్తనాకి ఒక 5,000, 6,000 ఇచ్చిపోడు. అది లేదు. పెళ్లి కానుక 1,50,000 ఇచ్చిపోడు చంద్రబాబు. అది లేదు. ఈ పనికిమాలోడు వచ్చి ఇంకోటి అన్నా క్యాంటీన్లు పెట్టిపోడు. ఎన్ని పెట్టాడు, ఎంతమంది తిన్నారు? అది లేదు. నేను ఇస్తున్నాను చూడండి అని ఇట్ట వచ్చిన అప్పులు చేసేసి ఆ బట్టను మొక్కేస్తున్నాడంట. అంటే వాళ్ళ భూముల్లో వీడు ఫోటో, వీడికి ఓటు వేసేస్తారంట. ఏం చెప్పు? ఓటు ఎలాగేస్తారు అడిగి చెప్పు. ఇప్పుడు మనీ కొంపలకు పెట్టించాడు, ఈ తాగలేడేస్తాడట. ఆడ ముఖ్యమంత్రి దీనివల్ల మారిపోయి మనవాళ్ళు పెళ్ళి అన్నట్టు ఉంది. ఒకటి కాదు, పిఠాపురానికి 5 రూపాయలు ఉండేది 30 రూపాయలు దాచి పెంచాడు. ఇక అర్థమైందా? ఈ పనికి మాలోడు ఓటు ఎలాగేస్తారు చెప్పండి? ఎవడేస్తాడు ఓటు? 30 సంవత్సరాల క్రితం పోయింది డబ్బులు ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఎన్టీ రామారావు. ఆ డబ్బులు డీ పప్పని వదిలేసేటి. ఓటు అంటే వీడికి ఎలాంటి ఓటు వేస్తాడో, ఎవడేస్తాడో ఆడికాడికి పుట్టినోడు వేయాలి ఓటు. మంచోడు ఎవడే వీడికి? 1 పని 2 పనులా చేసి అన్ని దొరమారు కదా. ఏ రోడ్లన్నా కొన్ని ముక్కలు పోయి 12 కోట్ల రూపాయలు ఉన్నాయి అందులో పంచాయతీలో. అమ్మ తినేసాడు కానీ తట్టమట్టే లేడు అక్కడ. కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఏమైనా పని చేసాడా? ఉద్యోగతుల్ని వాళ్ళు అలాగే ఏడిపించాలి, అలాగే వాళ్ళని ఏడిపించాడు. వీడికి ఓటే చేస్తారు అంత. మరి ఎలాగే చేస్తారో ఓటు. నువ్వు మంచి పని చేస్తే నిన్నే చెప్తావు. 15 సంవత్సరాల నుండి 5 రూపాయలు పెంచలేదు పాపం అతను. వీడు 4 సంవత్సరాలకు ఇంకా పెట్టాడు పెంట. వాడు ఇట్ట వచ్చున్నట్టు పెంచడమే. కొంపలకైతే, కరెంట్కి అయితే, దీనికైతే, దానికైతే. వీడు పదవి చేసేస్తాడంట మనీని. పీకిల దగ్గర తీసి కప్పిడేస్తారు పెదలో. ఎర్రోళ్ళేం కాదు పెదలో. నూతిలో తీసినట్టు అందులో పడిచేస్తారు. నువ్వు అంటారు నువ్వు చిరాకని డబ్బులు. ఇంకా అక్కడి నుంచి చేయరు చూడు. తెలంగాణలో ముక్కుని ఏం చేశారు? ఎంత మంచి పని చేసినా అందులో పడి తొక్కారు. అంతగా బాగా దొక్కుతారు ఇక్కడ. అది కథ. అయితే మరి గతంలో ఆయన ప్రచారంలో
మద్యపానం నిషేధం చేసే మళ్ళీ ఓట్లు అడుగుతానని అనడం జరిగింది. మద్యపానం నిషేధం చేశారంటారు. అసలు ఇంతవరకైనా దాని గురించి ఏమన్నా అయిందా? మర్చిపోవడం కాదు కదా, అన్ని అబద్ధాలేడు. నోరిప్పితే అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు. చూడు ఆ ఉద్యోగస్తులకి 2,50,000 40,000 ఇచ్చినట్టు పెట్టి కాగితాలు పుట్టించేసుకుని పెట్టేసాడు. అలా ఏడుతున్నారు ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా. అలా ఉంటది. ఆడేం మాట్లాడుతాడు, అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా మంచి చెప్పడాడు. అయితే ఇక్కడ మరి లోకల్లో వచ్చేసి కాకినాడ ఎంపీగా అటు వైసీపీ నుంచి సునీల్ గారు, ఇటు వచ్చేసేమో జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాస్ గారు పనిచేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? సినిమా గెలుస్తాడు, తిరిగిలేదు. వీడికి ఓట్లు వేయరు. ఇక్కడే కాదు, ఎక్కడే వేయరు. వాళ్ళ అభిమానులు వేస్తాడు, అంతేగాని ఉన్నవాడు వేయడు కదా. అడికెలాగ వేస్తాడు? రేటు పెంచేవని వేస్తావా, లేకపోతే డబ్బులు చేస్తున్నామని వేస్తావా, లేకపోతే ఇంట్లో పనులు పెంచేవని వేస్తావా, లేకపోతే కరెంటు బిల్లు పెంచేయడని వేస్తాడా చెప్పు? దేని గురించి వేస్తాడు? ఇప్పుడు కొన్ని డబ్బులు ఇస్తున్నావు అంటే 5,50,00,000లోకి 10,00,000 ఇస్తావు. ఆడైతే ఈ సరిపోతాడికి అలా ఉంటది అంతే. అయితే కాకినాడ ఎంపీగా మరి ఇక్కడ కాకినాడ ఎంపీగా లేదు, తింపీగా లేదు, ఇంకేం ఎవరు వేయరండి. చూడండి, మేము పనులోడు పనులు దిక్కున అన్నాడని అనుకుంది. ఎయ్యరు. పెద్దలు ఇప్పుడు ఎర్రోళ్ళు ఎవరున్నారండి? అంతా తెలివైన వాళ్ళే కానీ తెలివి తక్కువ లేరు. ఏం చెప్పరు, మాట్లాడరు. నేను ఇచ్చాను, నేను ఏమిచ్చు నీ బొక్క, నువ్వు ఇవ్వడం ఏంటి? 2,000 పన్ను, 6,000 చేసావు, 500 కరెంటు బిల్లు, 1,500 చేసావు. ఏంటి నువ్వు ఇచ్చింది ఏంటి మాకు చెప్పు? పోనీ ఈ పెంచారు లేదా? దారి ఛార్జీలు పిఠాపురం కాకినాడ, పిఠాపురానికి 5 రూపాయలు ఉండి 30 రూపాయలు ఛార్జీ. ఇంకేంటి? అయితే మరి జనసేన గుర్తు తెలుసా మరి మీకు? ఎందుకు తెలీదు? ఆడు ఇప్పుడేటి ముందే పెట్టాడు కదా, గలాసా పెట్టాడు. మీ ఓటు మరి ఎవరికి వేస్తారు? గలాసకి. ఆ 2 వాటికే. నాకు మొన్న ఇంటింటి ప్రోగ్రాంలోని ఎమ్మెల్యే గారు ఒక లిస్టు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ లిస్ట్ ఏంటంటే 2,40,000 రూపాయలు మీకు వచ్చిందండి అని ఇచ్చారు. వారంటీ తెచ్చి. నేను ఎంప్లాయీని, నాకు ఎటువంటి రాయితీ రాదు. నాకు పొలం ఉంది, పొలాన్ని కూడా ఏమి రాదు. నేను ఎవరు చేసుకుంటాను ఎప్పుడు, నేను సొంతంగా చేసుకోను. అంటే ఎంప్లాయీని కాబట్టి చేలోకి వెళ్ళాం. మరి రైతు ఎత్తాడో నాకు ఇచ్చేస్తుంటాడు. కానీ నాకు ఇంత పొడుగు లిస్టు చూపించారు వచ్చిందని. ఎమ్మెల్యేని అడిగితే సచివాలయం అడగండి అన్నాడు. సచివాలయం నీ పట్టుకెళ్ళి అడిగితే ఏదో ఆంధ్రలోనే కొడేవండి మీకు అన్నారు. ఆంధ్రలో కొడితే నేను కోర్టుకి ఎత్తాను మేము ఏదన్నాను. అయ్యి బాబు అల్లడి పని చేయమో ఉద్యోగాలు పోతాయండి అని, మీరు మేము ఎంప్లాయీస్ కదని ఏదో నొక్కారు. మాట్లాడి కూరుకున్నాను. దొరవ అన్నారు, ఏదో వార్లుక్లో అయిపోయి ఉంటుందిరా పోలేరా. తెలుసున్నవాడు కాబట్టి నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఏటాడు ఇచ్చింది గీత. ఇవాళ ప్రజారాజ్యం పార్టీలో నెగ్గింది చిరంజీవి కుటుంబం నుంచే. ఇవాళ వాళ్ళ కుటుంబం నిలబడకూడదు. ఆవిడ నిజమైన కోపది అయితేని తెలుగుదేశంలోనే దానికి ఎన్టీ రామారావు దానికి భవిష్యత్తు పెట్టారు. ఆ జగన్ పెట్టలేదు, రాజశేఖర రెడ్డి పెట్టలేదు గీతకే. కానీ ఇవాళ గీత ఏం చేస్తుంది? అదే కుటుంబమే తిరగబడుతుంది. అలాగే కురసాల కన్నబాబు గారు బందర్ నుంచి వచ్చాడు, ఎక్కడోడు కాదు. ఆడు ఫస్ట్ అందరూ తిట్టారు. చిరంజీవి వచ్చి ఈయన మనోడని చెప్పి బొద్దమే చేసి నేను నిలబెట్టానంటే ఆయన అక్కడ నెగ్గించారు. ఇవాళ ఆడు కూడా తెలుసుకుని వీళ్ళ మీద తిరబడకూడదు. యాక్చువల్గా ఏంటి భవిష్యత్తు ఆడు భిక్ష పెట్టింది కూడా వీళ్ళ పార్టీ మెగా ఫ్యామిలీ పెట్టారు. గీతగా ఉన్నాయి, ఆడిగా ఉన్నాయి. ఇవాళ అదే రోజు మన ఆయన పెట్టారు పెద్దాపురంలోని, నిలబడలేదు. నేను ఏ పార్టీకి నిలబడి పక్క పోడు. ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి. అలాగా ఎవరన్నా సరే తిన్నా ఇంటికి వాసలు లెక్కట్టుకోడు. గీత ఉన్నాయి, కురసాల కన్నబాబు ఉన్నాయి. వాళ్ళిద్దరూ రాజీనామా చేసేయాలి వెంటనే, విత్డ్రా అయిపోవాలి నా ఉద్దేశ ప్రకారంగా. వాళ్ళ కాపులు కాదు. మా మొదటి పద్మనాభం గారు ఉన్నారు సుఖం ఏంటి? ఆయనకి ఎన్నో సేవలు చేసాం. నేనే స్వతహాగానే ఆయన కాంబినేట్ మీటింగ్ పెడితే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టింది అభిమానం మీద. ఇందులోని మన రైలు కలిపిన దాంట్లో తుల్లోని నేను ఉన్నాను కేసులో. ఎంప్లాయీగానే జరిగి ధైర్యం వెళ్ళాను మనోడి కోసం అని. ఇవాళ కాపులను అందరినీ వదిలేసి అలాంటి ఎప్పుడు క్షమించకూడదు పెద్దలు కూడా. ఇప్పుడు ఈ రోజుని
ఒక ఫేస్బుక్ ఇచ్చి ప్రతి పేజీ మీద ఆడు బొమ్మ ఎందుకు? ఆడు బాబు ఇచ్చాడా, ఆడు తాత ఇచ్చాడా? మనకి ఈ ఇచ్చినవన్నీ మన తాతలు తండ్రులు ఇచ్చిన భూములు, అంతేగాని ఆడు బాబు ఆ తాత ఇవ్వలేదు మనకి. ఆడు ఫేస్బుక్ నా ఫోటో పనిటి, ఫేస్బుక్ ఇవ్వచ్చు, ఫోటో లేకుండా ఇవ్వాలి. నిజమైన గవర్నమెంట్ అది పరిపాలన చేద్దాం అనుకుంటే ప్రతి పేజీ మీద ఆడిదే, అది పనేటి, అది జగన్ తెలుసుకోవాలి. అంటే రేపు పొద్దున్న ఈ ఫేస్బుక్ లో ఆడ పేర్లు ఉన్నాయి కాబట్టి మన భూములు తాకలేట్ వేసుకుంటాడు అన్నమాట. అమ్ముకున్నాక ఎక్కడ సరిపోడు. మా తాత నాకు ఇచ్చాడు, మా తాత మా బాబు ఇచ్చాడు, మా బాబు నాకు ఇచ్చాడు, అది వారసత్వం వచ్చిన భూమి అది. అంతేగాని ఆడేం సొంతంగా మనకు కొనివ్వలేదు, ఆడేం మనకి ఇచ్చేలేదు. చేలోకి వెళ్ళి భూమి సర్వే చేయించేస్తా అంటున్నాడు. ఆ సర్వే చేసేది తప్పుడు సర్వే అంటాను, ఆ సర్వేలు కూడా కరెక్ట్ కాదు. అందువల్ల ఈ చుట్టి ఎవడో కూడా ఓటేయడు. నా ఉద్దేశ ప్రకారంగా నా అభిప్రాయం కూడా అంతే. అయితే పిఠాపురంలో వచ్చేసి మరి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, వంగా గీత గారు ఉన్నారు. ఎవరికి ఇక్కడ పట్టం కట్టే అవకాశం కనిపిస్తుంది? వంగా గీతకి ఏమి లేదండి, అయిపోయింది సీన్. వంగా గీత నేను ఏం చెప్పాను ఇప్పుడు? అది వచ్చింది ప్రజారాజ్యంలో వచ్చింది, తెలుగుదేశంలో వచ్చింది. కాంగ్రెస్ నుంచి ఎప్పుడు పోటీ చేయలేదు. ఈ రెండేటి నుంచే పదవులు వేసింది. అందుకని నిజంగా అది కాపుది అయితే ఆ రెడ్లకి రాజీనామా చేసి వచ్చేయాల, పోటీ చేయకూడదు అసలు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మరి ఎలాంటి అభివృద్ధి చేస్తారంటారు? నెక్కుతాడండి, ఫుల్ మెజార్టీలో నెక్కుతాడు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి అవుద్ది. ఏంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లాంటి ఆడు రావడమే మాకు అభిష్టం. ఇప్పుడు కుప్పంలోని చంద్రబాబు నాయుడు, అలాగే జగన్మో అక్కడ కడపలోని వాళ్ళు ఎలాగ అభివృద్ధి చేసుకుంటారో ఇక్కడ కూడా ఇది అలా చేస్తాడని పిఠాపురం నియోజకవర్గం కూడా బాగుపడుతుంది. అయితే మరి ఇక్కడ ఎంపీగా వచ్చేసి కాకినాడ నుంచి సునీల్ గారు, అలాగే శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? సునీల్ గారు దరిద్రుడండి, 4 సార్లు ఓడిపోయాడు. ఇది 4వ సారి, 3 సార్లు ఓడిపోయాడు. ఆడు ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ ఐరన్ లెక్కే. ఆడు సునీల్ మాకు చుట్టమే, కానీ ఆయన పెట్టొద్దని కూడా మొన్న పులివేలు చెప్పాను. ఒరే గీత డబ్బులు తెప్పేదని నీ దగ్గర నువ్వు అసలు ఖర్చు పెట్టొద్దంటే ఏం చేయను మామయ్య, 500 కోట్లు అడుగుతున్నారు. ఇప్పుడు సునీల్ మీద ఆధారపడి ఉందండి. ఆడు సునీల్ తెలుసుకుంటే అసలు పోటీగా రాకూడదు, అదండి విషయం. సునీల్ నెగ్గడం. ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇక్కడ జనసేన తెలుగుదేశం కలిపి ఉందంటే దానికి బాగా ప్రజాసం కాపాడుతుంది, అదండి. అయితే మరి వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు, అట్లాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఓటింగ్ ఎవరికి ఎక్కువ పడే అవకాశాలు కనిపిస్తాయి? దానికి దీనికి తక్కువ మాత్రం, దీనికి మాత్రం ఈ నియోజకవర్గం మాత్రం జనసేన తెలుగుదేశం మాత్రం సీట్ వస్తాయి. ఉన్నదంతా మాది తెలియదు కానీ పిఠాపురం, కాకినాడ, గొల్లపురోలు. ఎందుకండి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటేస్తారు? పవన్ కళ్యాణ్ గారికి ఒకటి ఎందుకంటే ఇక్కడ 18 సంవత్సరాలు టికెట్ ఇచ్చారు. ఈ కుర్రోళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ కావాలంటున్నారు. మాకు కూడా తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ మాకు సీటు తెలుగుదేశానికి ఇవ్వలేదు, జనసేనకి వేస్తాం. కొత్త అంటున్నారు కదా, జనసేనకి వేస్తాం. 7లోని 2 గెలిచాయి కాబట్టి అది లాస్గా ఉంటుందని అనుకుంటున్నాం. ఇది పార్టీ ఫీలింగ్ గా అట్టడమే కాకుండా ఉద్దేశం 2 ఎక్కిపోతే కనుక దాని డౌన్ అవుద్ది ఈ పిఠాపురం నియోజకవర్గంది అని మేము అనుకుంటున్నాం. మా నియోజకవర్గం అయితే ఈ 5 ఏళ్ల వైసీపీ పాలన ఎలా ఉందంటారు? వైసీపీ పాలన బాగున్నా కూడా చాలా బాగుందండి, బాగున్నాడు బాగలేదు, తప్పులేదు. బాగున్నవాడికి అమ్మఒడి వచ్చేస్తుంది, 60 సంవత్సరాలు వచ్చేస్తుంది, 40 సంవత్సరాలు వచ్చేస్తుంది, 35 కేజీలు బియ్యం వచ్చేస్తున్నాయి వచ్చివాడికి. ఆవిడ చాలా బాగుంది. వడ్డీ ఏం తీసుకొని దానికి ఆవిడ చాలా బాగుంది. పరిపాలన ఒక రాజధానిలో ఒక కాలు కూడా కట్టలేదు మహానుభావుడు, ఒక కాలువ పని చేయలేదు, ఒక డ్రైనేజీ పని చేయలేదు. మాకు పెట్టడం కాదండి, ఊరికి అభివృద్ధి చేయలేదు. మాకు కావాల్సింది రేణువారి దేశంలో ఉండి 2 ఎక్స్ప్రెస్లు 4 ప్యాసింజర్లు లాగాయి. ఇది వచ్చిన తర్వాత 2 బళ్ళు అవుతున్నాయండి. తెల్లగడ్డ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఇంకా బళ్ళు లేవు మాకు. ఇవన్నీ మీకు ఇస్తామని జనసేన గారు, మాకు పవన్ కళ్యాణ్ గారు, వరం గారిని పిఠాపురాన్ని, గొల్లపురంలోని రైలు బెల్ట్ వచ్చేలా మేము ప్రాధాన్యం తెచ్చి ఇస్తాం, మీకు చిన్న పని చేసి పెడతాం అంటున్నారు. దాని మీద ప్రతివాడుని పెన్షన్ కూడా 4000 అంటున్నారు. 3000 వచ్చి 4000 కింద పోతాం జనం. ఏడు బాబు అది
అయితే ఇక్కడ చూసుకుంటే మరి వైసీపీ నుంచి ఏమో సునీల్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాకినాడ నియోజకవర్గం. అలాగే వచ్చేసి జనసేన నుంచి వచ్చేసి ఉదయ్ శ్రీనివాస్ గారు ఆయన పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది, ఎవరు గెలుస్తారు? వీళ్ళిద్దరికైతే ఇంకా జనసేన ఈ ఓటేసి ఆరుగంటకి వేయడం అంటే ఉదయ్ సీన్ అవుతాడు.